సో ఈ దామోదర్ రెడ్డి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టారు. జనరల్ గా ఇండియాలో ప్రాక్టీస్ ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ నేరస్తులు కాకుండా వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ ఇవ్వాలి అనేది జనరల్ గా పోలీసులు చేసే పని. అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తుంది. కోర్టులు కూడా దీన్నే రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంతా నేరస్తులు కాదు. వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. అదొక అడిక్షన్ లోకి వెళ్తున్నారు కాబట్టి డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళని తీసుకురావాల్సి ఉంది అనేది చెప్తారు. కమర్షియల్ గా ఉండి పెడ్లర్ గా ఉండి సరఫరా చేస్తూ లేదా ప్రొడ్యూస్ చేస్తూ గాంజా పండిస్తూ అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కమర్షియల్ గా యాక్టివిటీ చేస్తుంటే వాళ్ళు ఎక్కువగా శిక్షలు పడే అవకాశాలు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఉన్నాయి. ఇక మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో అంటే మంగ్లీ కావచ్చు, వాళ్ళ మేనేజర్ రామకృష్ణ కావచ్చు, ఈవెంట్ మేనేజర్ మేఘరాజు కావచ్చు, వీళ్ళ ముగ్గురు మీద ఏం కేసు పెట్టారంటే నాయిస్ కేసు పెట్టారు. నాయిస్ పొల్యూషన్ కేసు పెట్టారు. సో నాయిస్ పొల్యూషన్ అనేది మనకి జనరల్ గా 2 యాక్ట్లు ఉన్నాయి. ఒకటి నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ 2000, 2 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ 2 చట్టాల కింద నాయిస్ పొల్యూషన్ పెడతారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నేరం ఏంటి? లీగల్ గా వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. అక్కడ చేస్తున్నప్పుడు డీజే పెట్టారు కాబట్టి నాయిస్ వస్తుంది కాబట్టి పర్మిషన్ తీసుకోవాలా. అది ఒకటి వీళ్ళు చేసిన తప్పు లీగల్ గా. రెండవది, ఇందులో ఒక్క వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు, దానికి మంగ్లీకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను బర్త్డే ఏదో పార్టీ ఇస్తాను, ఎవడో తీసుకొని వచ్చి ఉంటాడు, నాకు ఇలా తెలుస్తుందా అతను తీసుకొని వచ్చాడా లేదా? కాబట్టి అది నాకు సంబంధం లేదు, ఆ వ్యక్తి మీద కేసు. కాబట్టి మంగ్లీ మీద వీళ్ళ మీద కేసు ఒకే ఒక కేసు ఏంటంటే నాయిస్ పొల్యూషన్ కేసు. ఇది ఎంత కామెడీగా ఉంటుందో చెప్తాను నేను. మామూలుగా మనకు తెలుసు ఎవ్రీ వినాయక చవితికి హైదరాబాదే నాయిస్తో మామూలుగా ఉండదు అసలు. నేను ఎక్కువగా నెక్లెస్ రోడ్ దగ్గరలో ఉంటాను. నెక్లెస్ రోడ్ వాకింగ్ పోయినప్పుడు అసలు చెవులు అదిరిపోతాయి అనమాట. వందల వెహికల్లో నాయిస్లు పెట్టేసి పాటలు పెట్టేసి చేస్తారు. వాళ్ళ మీద ఎప్పుడన్నా ఈ నాయిస్ పొల్యూషన్ యాక్ట్ కింద పెడుతున్నారా? వాళ్ళనే కదా, ఒక హిందూ మతం అనే కాదు, ఏ మతం, క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరూ ప్రోగ్రామ్స్ నాయిస్ చేస్తారు. ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్లో చూస్తే అదిరిపోతా వీడియోలు మైకులు పెట్టేసి పెడుతుంటారు. అసలు నాయిస్ లేకుండా ఏ ప్రోగ్రాము హైదరాబాద్లో, మనకి హైదరాబాద్ అనే కదా అన్ని చోట్ల జరుగుతుంది. నేను మన హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఈ సెక్షన్ల కింద వాళ్ళని పెట్టి అరెస్ట్ చేస్తున్నారా? ఎప్పుడైనా ఆపగలుగుతున్నారా? నేనైతే ఎప్పుడు ఆపింది ఇప్పటి వరకు చూడలేదు. గత 25 ఏళ్ళుగా నేను హైదరాబాద్లో ఉన్నాను. ఈ నాయిస్లు ఎప్పుడు ఎక్కడ ఏ పోలీసులు ఆపలేదు. సో ఈ మరి మంగ్లీ మీద మాత్రం ఎందుకు ఈ నాయిస్? మంగ్లీ నాయిస్ ఆ చుట్టుపక్కల గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ అంటేనే చుట్టుపక్కల ఏమి అది రెసిడెన్షియల్ ఏరియా కాదు. ఈ నాయిస్ లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా, సైలెంట్ జోన్, 4 రకాలుగా విభజిస్తారనమాట. ఇండస్ట్రియల్ ఏరియాలో నాయిస్ ఏ స్థాయి వరకు ఉండొచ్చు అంటే పగులైతే 75 dB డెసిబల్స్ వరకు ఉండొచ్చు. నైట్ అయితే 70 డెసిబల్స్ వరకు అలో చేస్తారు ఈ చట్టం కింద. అదే కమర్షియల్ ఏరియాలో అయితే 65 పగులు, 55 నైట్. రెసిడెన్షియల్ ఏరియాలో 55 డెసిబల్స్ పగులు, 45 డెసిబల్స్ నైట్. ఇక సైలెన్స్ జోన్స్ అంటే స్కూల్స్, హాస్పిటల్స్, కోర్టు ఇలాంటి ఏరియాల్లో 50 డెసిబల్స్ వరకు సౌండ్ పగులు ఉండొచ్చు, నైట్ 40 వరకు ఉండొచ్చు. ఇది చట్టం చెప్తుంది. మరి ఈ చట్టం ప్రకారం అసలు డెసిబల్స్ సంబంధమే లేని డెసిబల్స్తో మనకి హిందూ ఫెస్టివల్స్ కానీ, ముస్లిం ఫెస్టివల్స్ కానీ, క్రిస్టియన్ ఫెస్టివల్స్ కానీ వాయిస్తున్నారే, వాళ్ళ మీద ఎప్పుడన్నా కేసులు పెడుతున్నారా? ఎందుకు మంగ్లీ మీద మాత్రమే ఈ కేసు పెట్టారు అనేది పోలీసులకి ప్రశ్న. రెండవది, పోలీసులు ఇంత అతి ఉత్సాహం చూపించి మేము ఎవరిని వదిలిపెట్టము, డ్రగ్స్ యాంటీగా పోరాడతాము అని మంగ్లీ విషయంలో ఎందుకు అన్నారు? మంగ్లీ పార్టీ డ్రగ్స్ వాడిందా? డ్రగ్స్ ఎవరు వాడలేదు కదా. వాళ్ళు ఎందుకు అలా వీడియోలు తీసి ఎందుకు మీరు బయట పెడుతున్నారు? దాంట్లో మిగతా వాళ్ళు ఏం నేరం, దివి ఫర్ ఎగ్జాంపుల్, దివి ఏం నేరం చేసింది? అమ్మాయి ఫ్రెండ్ బర్త్డేకి పిలిస్తే వెళ్ళింది, అమ్మాయి వీడియో తీసి మీరు ఎందుకు బయట పెట్టాలి? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని ఇదేదో దీని వెనక కుట్ర ఉంది, వీళ్ళని వేధించడానికి కోసం ఇవి చేస్తున్నారు. నిజంగా నాయిస్ పొల్యూషన్ మామూలుగా ఎవరైనా ఇట్లా లౌడ్గా పెట్టుంటే పోలీసులకు ఫోన్ చేస్తే ఏం చెప్తారంటే, పోలీసులు అమ్మ తగ్గించండి అని చెప్తారు. వీళ్ళు తగ్గించకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. అసలు ఇక్కడ ఎవరు
తగ్గించట్లేదే, వినాయక చవితికి ఇంకొక దానికి తగ్గించట్లేదు. పోలీసులు చెప్పినా కూడా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఇది పక్షపాతం కాదా? అంటే ఒక ఒక లంబాడి అమ్మాయి ఎన్నో కష్టాలు పడి చిన్నప్పటి నుంచి ఆ, ఒక ఆర్డిటి అనే ఒక సంస్థ ద్వారా చదువుకొని ఆ అమ్మాయి స్వశక్తితో ఏ అండా లేకుండా ఏ గడపాద లేకుండా పైకొచ్చి ఒక ఆ అమ్మాయి ఇది సెలబ్రిటీ అయ్యి తను ఏదో ఒక బర్త్డే జరుపుకుంటుంటే దాన్ని ఇలాగ బయటికి తీసుకొచ్చి డ్రగ్స్ వాడుతున్నట్టు ఇంకోటి ఆ అమ్మాయి మీద రకరకాల పుకార్లు, దాని మీద కామెంట్లు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ వాళ్ళు నేరం చేస్తుంటే ఆ లీగల్ సెక్షన్ల కింద కేసులు పెట్టచ్చు, కానీ వాళ్ళ వీడియోలు వాళ్ళ ఫోటోలు బయట పెట్టి